టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ను దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఎన్టీఆరే వెల్లడించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ, అమ్మ పుట్టినరోజుకు కేవలం 2 రోజులు ఇలా చేయటం ఆమెకు తానిచ్చిన అత్యుత్తమ బహుమతి అని ఎమోషనల్ అయ్యాడు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకువచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలని మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబర్ 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయటం నేను ఆమెకి ఇవ్వగలిగిన అత్యుత్తమ బహుమతి అని ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ అతని తల్లిని స్వయంగా ఉడిపికి తీసుకువెళ్లి దర్శనం చేయించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం ఉడిపి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కు కర్ణాటకతో ప్రత్యేక బంధం ఉంది. కన్నడలో కూడా అనర్గళంగా మాట్లాడగలడు తారక్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్కు జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అప్పుడు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు తారక్. ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి ఉడిపి శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చారు. ఇక ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ కు అభినందనలు కూడా తెలిపాడు తారక్. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. పూజా కార్యక్రమాలతో ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు దేవుడి దర్శనం, ఆశీస్సులు పొందేందుకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకకు వచ్చారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ దేవరా అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ సినిమా షూటింగ్లోనూ తారక్ పాల్గొనాల్సి ఉంది.